వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిక్షా ఢిల్లీ నిగబ్. సో ఫ్రెండ్స్, తెలంగాణ ఇంటర్మీడియట్కి సంబంధించి రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది కదా. సో దానికి సంబంధించి మార్క్ మెమోస్లో కూడా అప్డేట్ అయితే జరగడం జరిగింది. ఏవైతే మార్క్స్ చేంజ్ అయ్యాయో రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ పెట్టుకున్న వాళ్ళకి కొత్త మార్క్స్ మెమోస్ అయితే వచ్చాయన్నమాట. సో అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కనీసం ఈ వీడియోని లైక్ చేస్తే మరింత మందికి అయితే యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి TSBI అని టైప్ చేయండి. TSBI అని టైప్ చేస్తే TSBI అని టైప్ చేశాం కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్టింగ్ వచ్చే వెబ్సైట్ అనమాట. సో ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి. సో వన్స్ ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, రీవెరిఫికేషన్ ఆర్ రీకౌంటింగ్ రివైజ్డ్ మెమోస్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే జనరల్ ఫస్ట్ ఇయర్ మెమో, అదేవిధంగా సెకండ్ ఇయర్ వాళ్ళైతే జనరల్ సెకండ్ ఇయర్ మెమో, అదే వొకేషనల్ వాళ్ళైతే వొకేషనల్, అదేవిధంగా బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళైతే బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించి అనమాట. సో నేనైతే ఫస్ట్ జనరల్ ఫస్ట్ ఇయర్ మెమో క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ మెమో మీద క్లిక్ చేయాలి. సో గెట్ మెమో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కొత్త షార్ట్ మెమో అయితే డౌన్లోడ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇఫ్ ఎనీ స్టూడెంట్ ఈస్ అనేబుల్ టు డౌన్లోడ్ ద మెమో ప్లీజ్ కాంటాక్ట్. సో ఇక్కడ ఎవరికైతే ఈ యొక్క మార్క్స్ మెమోస్ డౌన్లోడ్ కావట్లేదు అనుకుంటే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క హెల్ప్ డెస్క్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. సో 04024655027 అనమాట. సో ఈ యొక్క నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళైతే మీకు సొల్యూషన్ అయితే చెప్తారనమాట. అదేవిధంగా ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ చూపిస్తున్నాను చూడండి, జనరల్ సెకండ్ ఇయర్ మెమో వచ్చేసి. సో సేమ్ ఇక్కడ కూడా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ మెమో మీద క్లిక్ చేస్తే మీ యొక్క న్యూ మార్క్స్ మెమో అనేది, అంటే ఇక్కడ పోయినసారి ఏంటంటే జస్ట్ మీరు మామూలుగా ఎగ్జామ్స్ రాసినప్పుడు మీకు వచ్చిన మార్క్స్ అవి. సో ఈ మార్క్స్ మెమోస్ ఏంటంటే మీరు ఏదైతే రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ పెట్టుకున్నారో, ఎవరికైతే మార్క్స్ ఇంక్రీజ్ అయ్యి మాకు ఇంకా మార్క్స్ మెమోస్లో చూపించట్లేదని చాలామంది కామెంట్ చేశారు కదా. సో వాళ్ళైతే ఈ విధంగా కొత్త మార్క్స్ మెమోస్ డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క మార్క్స్ అనేది ఈ మార్క్స్ మెమోస్లో అప్డేట్ అయ్యి వస్తుందన్నమాట. ఈ విధంగా మీ యొక్క మార్క్స్ మెమోస్ని డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క డౌన్లోడ్ చేసుకునే విధానం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనీసం లైక్ చేసి సపోర్ట్ చేయండి.